రక్తం అనేది మన శరీరంలో ఒక ముఖ్యమైన ద్రవ పదార్థం. ఇది జీవనాధారమైన అనేక పనులను నిర్వహిస్తుంది. రక్తం లేకుండా మన శరీరం పనిచేయడం అసాధ్యం. రక్తం ద్వారా ఊపిరితిత్తుల నుండి ఆమ్లజనాన్ని శరీరంలోని ప్రతి కణానికి చేరుస్తుంది. తినే ఆహారంలో నుంచి శరీరం తీసుకునే విటమిన్లు, ఖనిజాలు మొదలైనవి రక్తం ద్వారా అన్ని అవయవాలకు చేరుతాయి. రక్తంలో ఉన్న శ్వేత కణాలు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. శరీరంలోని గ్రంథులు ఉత్పత్తి చేసే హార్మోన్లను రక్తం వివిధ అవయవాలకు చేరుస్తుంది. రక్తం ద్వారా శరీరంలో వేడిని సమంగా పంపిణీ చేయడం వల్ల ఉష్ణోగ్రత నియంత్రణ జరుగుతుంది. కణజాలం ఉత్పత్తి చేసే వ్యర్థాలను రక్తం కిడ్నీలకు, ఊపిరితిత్తులకు తరలిస్తుంది. రక్తంలోని ప్లేట్లెట్లు గాయమైనప్పుడు గడ్డకట్టే విధంగా పనిచేసి రక్తస్రావాన్ని అరికడతాయి. ఇవి రక్తం యొక్క కొన్ని ముఖ్యమైన